హిట్ అవ్వటానికి సుందరరామూర్తి గారు, కీరవాణి గారు ఇద్దరు గూడా బాగా హెల్ప్. సార్. బాగా సక్సెస్. ఇప్పుడు సినిమా సక్సెస్ అయినా గూడా ఆ సాంగ్స్ అనేవి హిట్ అవ్వకపోతే సాంగ్స్ ఎప్పుడు వెళ్తూ ఉంటాయి కదా! మీరు 'పాడుతా తీగ' చూసారంటే అసలు 'వేణువే వచ్చానని' పాట లేకుండా ఉండదు. అవును. చిత్ర కూడా చెబుతదనమాట. నాకు బాగా నచ్చిన పాట మంచి ఎమోషనల్ ఇది అని చెప్పనేసని. దాన్నే ఆ సాంగ్‌నే పేతాస్‌లాగా చేసి 'వేణువే వచ్చాను' పేతాస్ కాదు మామూలు సాంగ్. హ్మ్. అది పేతాస్ సాంగ్‌లాగా ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు పెట్టాను. క్లైమాక్స్‌లో. ఆ! హ్మ్. సేమ్ సాంగే ఇది మార్చి బాణీ మార్చి సార్. ఆహ్, దీనిగా పెట్టాము. అసలు అన్నీ చెప్తున్నాయి. కలిసొచ్చి దాంట్లో క్లైమాక్స్‌లో నీ సాంగ్ ఆ అమ్మాయి పడి చనిపోద్ది గదా! చనిపోయిన తర్వాత చోటాకి షార్ట్ చెప్పాను. షార్ట్ ఏం చెప్పానంటే క్రెయిన్ పెట్టేసేసి అప్పుడు ఇయన్నీ లేవు గదా! క్రెయిన్ పెట్టేసేసేసి ఆ అమ్మాయి చనిపోయినప్పుడు అలాగా ఆ క్రెయిన్ అలాగా పైకెళ్ళి టాప్‌కెళ్ళిపోయి టాపు ఓపెన్ చేసేస్తే పైన టాప్ తీయించేస్తాను కొంత. హ్మ్. దాంట్లో ఎళ్ళిపోతే ఆ అమ్మాయి ప్రాణం అట్లా ఎళ్ళిపోయింది. దీంట్లోకెళ్ళిపోయిందనేది కావాలి నాకు అని చెప్పనేసని అనుకున్నాం. సరే అని చెప్పన్నాడు. ప్లాన్ చేశాడు. అప్పుడు ఇంత ఎక్విప్‌మెంట్ అదేం లేదు గదా! ఈ క్రేన్‌ది అట్లా ఎళ్ళిపోయిన తర్వాత అది పైకి టిల్ట్ అవ్వటం హ్మ్. లేదు. కంప్లీట్‌గా హ్మ్. అవ్వటం కుదరటం లేదు. హ్మ్. క్రేన్ అని అది ఉండేది. చాలా సార్లు ట్రై చేశాడు. ట్రై చేసి నేను అది అనుకున్నాను నాకు ఎట్లైనా సరే అది రావాలి అది అని చెప్పంటే, "నాకు తెలీదు. నువ్వు చెయ్యి" అని చెప్పనేసి అన్నాడు. చెబుతుంటే అంతే కాదండి. నువ్వు చెయ్యి. క్రేన్ మీద కూర్చొనేసేసి నువ్వు కెమెరా ఆపరేట్ చేసి తెలుస్తది హ్మ్. అని చెప్పనేసని అన్నాడు. సరే ఇక అది ట్రై చేసాం రాలేదు కానీ ఊరికే అంటే సైడ్‌లాగా అట్లా ఎళ్ళిపోయి నేను అనుకున్నట్టు రాదు. ఒక చెట్టులాగా ఇది హ్మ్. ఉంటుంది. గాలికి ఇదంతా ఊగుతూ అలా 'చోటా' వెరీ యంగ్‌స్టర్ కదా అప్పుడు. అవును. హ్మ్. ఏదో ఒక సినిమా చేశాడు. మేము అతనేదో సీరియల్ చేస్తే దాంట్లో ఫోటోగ్రఫీ నచ్చి సార్. బాగా తీశాడు క్లోజ్ హ్మ్. షాట్‌లు అని చెప్పనేసని అండ్ ఓకే. ఈ పాటే 'రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకు' ఆ పాటకి జాతీయ అవార్డ్ వచ్చినప్పుడు అవును. సో, వేటూరి గారు దాన్ని తీసుకోలేదు. తిరస్కరించారు. తెలుగు భాషకి ప్రాచీన హోదా కల్పించలేదని జెప్పేసి. అవును. సో, ఆ సమయంలో మీతో జరిగిన డిస్కషన్ ఏంటి సార్? ఎందుకంటే అది మీ సినిమా. మీరు డైరెక్టర్. అవును. ఒక సినిమాకి జాతీయ అవార్డ్ రావడం అనేది సాధారణ విషయం గాదు. అవును. కానీ ఆయన చెప్పిన రీజను తెలుగువారి అవును. ఆత్మగౌరవానికి తెలుగువారి సంబంధించింది. ఆత్మగౌరవానికి. ఆ! అవును. సో, ఆ రోజు మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి? ఆ అంటే, జాతీయ అవార్డ్‌ని వెనక్కిచ్చేటప్పుడు? అంటే నేనైతే మాత్రం తీసుకోమని గురువుగారిని బతిమిలాడాను. హ్మ్. మన సినిమాకొచ్చింది కాబట్టి అని చెప్పనేసని. ఆయన కాదులే అజయ్ వద్దులే నువ్వు సినిమా కష్టపడి చేశావు. పిక్చరైజేషన్ చేయబట్టే దీనివల్ల గూడా ఇప్పుడు 2 కలిపి ఇన్వాల్వ్ అయితేనే అంతే. అదొచ్చింది. నీ బాధ నాకు తెలుసు. కానీ నేను ఇప్పుడు వచ్చింది నాకే గదా! సినిమాకి గూడా గాదు గదా! నాకు పర్సనల్‌గా వచ్చింది గదా! నేను ఎంత ఆలోచించో ఈ నిర్ణయం తీసుకున్నాను చూసుకో. ఇప్పుడు నాకొక్కడి కోసం అని చెప్పని కాదు. హ్మ్. మన జాతి, మన లాంగ్వేజి, మన దీని కోసం అని చెప్పని అబ్బా! చేసింది అని చెప్పనేసని చాలా సేపు డిస్కస్ చేశాడు. హ్మ్. చేసి ఇంకా ఆయన చెప్పిన దానికి నేను గూడా కన్విన్స్ అయిపోయాను. సో కరెక్టే గదా! మనం ఒక సినిమాకి ఇప్పుడు తర్వాత గూడా ఏమనిపించిందంటే అక్కడ తీసుకున్నాడా లేదా అనేది పాయింట్ గాదు. హ్మ్. మనకొచ్చిందా రాలేదా వచ్చింది. అసలు అనౌన్స్ చేస్తే వచ్చినట్టే. వచ్చినట్టే గదా! హ్మ్. సో, ముందు అది పబ్లిసిటీ ఎళ్ళిపోతుందిలే. ఈ మామూలుగా మన సినిమాకి, మన సాంగ్‌కి హ్మ్. వచ్చిందనేది వెళ్తుంది. తీసుకోలేదనేది అది సెకండరీకి హ్మ్. వెళ్తుందిలే అని చెప్పనేసని అలా ఆయన గూడా నవ్వుతూ అదే అన్నాడు. నీ నీ నీకు ఆయన ఆ మాట అన్నాడు. ఫ్యూచర్‌లో నీ సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చిందని పేరు మాత్రం వస్తది. అది నువ్వు ఎక్కడికి పోద్ది గుర్తుపెట్టుకో. వచ్చిన తర్వాత? ఆయన అది అన్నాడు. నేను హ్మ్. బాధపడకుండా. హ్మ్. అది మాత్రం ఉంటది. నువ్వేం ఇదవ్వక్కర్లేదు హ్మ్. అని చెప్పి అన్నాడు. నిజంగానే అది ఆయన తీసుకోకపోయినా గూడా ఇది చాలా తక్కువ మందికి తెలుసు. వచ్చిందనేదే ఎక్కువ 80% పీపుల్‌కి తెలుసు. సో మీరడిగింది చాలా మందికి తెలీదు. సో ఆయన తీసుకోలేదనేది. 80% పీపుల్‌కి వచ్చిందనే తెలుసు. వచ్చిందనే తెలుసు ఇప్పుడు. ఆ! ఇప్పుడు నిన్న నేను కాసుల శ్యామ్ గారితో ఇంటర్వ్యూ చేశాను. హ్మ్. సో, వారికి జాతీయ అవార్డ్ వచ్చింది. 'ఊరు పల్లెటూరి' పాటకి. ఆ! సో, వారు మాట్లాడేటప్పుడు గూడా హ్మ్. 'శ్రీశ్రీ' గారి పేరు, 'వేటూరి' గారి పేరు ప్రస్తావించిన తర్వాతే ఆయన దగ్గరికొచ్చారాయన. హ్మ్. అవును. సో, వచ్చింది ఎక్కడికి పోద్ది కరెక్ట్. అంతే. అవార్డు. అవును. కాకపోతే ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం ఒక సినిమాకో,
ఒక పాటకో కాదు. సంబంధించింది కాదు. ఒక అది జాతికి జాతికి. సంబంధించింది. అవును. సో, దాన్ని తప్పకుండా హ్మ్. ఆ సినిమా దర్శకుడైన మీరు, అవును. ఆ సినిమాని ఇన్ని సంవత్సరాల తర్వాత చూసిన మాలాంటి ప్రేక్షకులైనా సరే, ఆ! తప్పకుండా ఆయన నిర్ణయాన్ని గౌరవించాల్సిందే. 100% ఇంకా ఆయన రిజెక్ట్ చేశాడనేది ఇది ఎంతమందికి తెలుసో వచ్చిందనేది అంతమందికి అది తెలిస్తే బాగుండేది. అది అంత ఇది తెలియలేదు. సార్. నాకు అది అది అనిపిస్తుంటుంది. ఎక్కడైనా పోయినా గూడా అంటే నేను ఎక్కువ అదే మీడియాకెళ్ళను ముందే కాబట్టి మాట్లాడుకున్నాం. అవును. ఆ! నాకు అనిపిస్తా ఉండేదనమాట. ఇది ఎంత పాపులర్ అయిందో ఆయన రిజెక్ట్ చేసిన రీజన్ గూడా అంత పాపులర్ అయితే బాగుండేది. ఆయన విష్ అది. హ్మ్. ఆయన విష్ గదా! అది జనాల్లోకెళ్తే చాలా బాగుండేదనేది నాకు ఫీలింగ్ ఉంది. సార్. ఇప్పటికి గూడా ఉంది. సార్. అయితే నాకు తెలిసినంత వరకు సినిమా నిర్మాణానికి అయిన ఖర్చు 30,00,000 ఆ రోజుల్లో. అవును. చాలా తక్కువ. అవును. అదేమి 80స్, 70స్ గాదు. అవును. 93లో వచ్చిన మూవీ. అవును. సో, 93లో 30,00,000తో ఒక సినిమా అంటే అసలు అవును. సాధ్యమయ్యే విషయం గాదు. అవును. అయితే ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి చెప్పండి సార్. 30,00,000తో తీసిన 'మాతృదేవో భవ' సినిమా ఎంత కలెక్ట్ చేసింది? దాదాపు 7,00,00,000 పైన కలెక్ట్ అబ్బా! చేసిందండి. హ్మ్. హ్మ్. బాగా చేసింది. దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే, సినిమా చూసిన తర్వాత నాకు ఇప్పటికి చాలా ఇదనిపిస్తది. బయర్స్‌కి ముందు షో ఏస్తాం కదా! సార్. కొనేవాళ్ళు ఎవరైనా వస్తే హ్మ్. అని చెప్పని. ఈ సినిమా ఏంటి మామూలుగా అయితే మేము అనుకున్నది ఏంటంటే వైజాగు, హ్మ్. విజయవాడ, హైదరాబాదు ఈటిల్లో కొంచెం క్లాసులే ఈ జనాలుంటారు కాబట్టి ఇక్కడ చూస్తారు అని చెప్పనేసి అనుకున్నాం. హ్మ్. సరే ప్రీవి కొనటం కోసం చెప్పనేసని రాయలసీమ బయర్స్ వచ్చారు. హ్మ్. రాయలసీమ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు గదా! మీసాలు, గీసాలు హ్మ్. పెట్టేసేసేసి ఇదిగా ఉంటారు గదా! వచ్చారు. వచ్చేసి సరే సినిమా యేసాం 'సారథి స్టూడియో'. అప్పుడు అదొక్కటే అక్కడ ప్రీవ్యూలో యేసేది హ్మ్. 'సారథి స్టూడియోలో'. సార్. ఏదైతే చూసారు, సినిమా చూసారు. రామారావు గారు లేరు. నేను అక్కడే నిలబడి ఉన్నాను. ఆ సినిమాలో ప్రభు, జర్నలిస్ట్ ప్రభు. హ్మ్. ఆయన గంగాధర్. ఇప్పుడు హ్మ్. ఇదంతా చదువుతున్నాడు కదా! అప్పుడు జర్నలిస్ట్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళిద్దరూ సినిమా చూసారు. హ్మ్. ప్రీ చూసేసి ఎళ్లారు. అయితే ఎవరెళ్ళినా గూడా వచ్చేటప్పుడు నేను ఎదురు నిలబెడితే ఎవరు పలకరించటం గాని, చేయటం గాని ఏమి లేదు. వాళ్ళు బయర్స్ వచ్చిన వాళ్ళైతే ఆళ్ళ కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి, అయిపోయేసేసి సరే అంటే సినిమా కొనటానికొచ్చారు గదా! మామూలుగా ఈ ఒపీనియన్ అడుగుతాం గదా! హ్మ్. సార్ ఏంటి సినిమా అంటే, పోవయ్యా అని చెప్పని ఎళ్ళిపోయారు. ఆ! మరి ఏమో నచ్చలేదట్టుగా ఉందని చెప్పనేసని అనుకున్నాం మేము. పోవయ్యా అని చెప్పనేసి ఎళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు మరుసటి రోజొచ్చి, సార్ మీరెంత చెబితే అంత రేటు. హ్మ్. మాకసలు ఆ సినిమా మేము మామూలుగా మా కొడుకులు, మా వైఫులు, మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు నరుక్కుంటుంటాం, చనిపోతుంటారు, చేస్తుంటారు. మాకు ఏడుపెప్పుడు రాలేదు. అక్కడ ఏదన్నా మా ఇంట్లో ఒకళ్ళకి నష్టం జరిగి మా బిడ్డో ఎవరోనో కొట్లాటలో చనిపోతే వాడిని ఎలా చంపాలని చెప్పనేదే ఉంటుంది గానీ మాకు ఏడవటం అనేది ఉండదసలు మాకు. ఇదేంటి సార్ సినిమా చూసి ఏడిపిచ్చాడాయన అని హ్మ్. చెప్పనేసని నిర్మాత గారితో అన్నారు ఈ మాటలు. ఆ! ఆ! అని 'కె. రామారావు' గారు. చెప్పనేసని ఆ! హ్మ్. అని వా